ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. మిత్రులారా, విశ్వవిద్యాలయాలకు ఉండేటువంటి విలువలు, విశ్వవిద్యాలయాలు ఏ స్థాయిలో ఎవరిని పంపిస్తుంది అనేటువంటి విశ్వవిద్యాలయాల్లో ఏ విశ్వవిద్యాలయం కానీ దాని పరిసరాలు ఉండేటువంటి భూములు అమ్మితే కన్నపిల్లలను అమ్ముకున్నట్టు. అది ఈ దుర్మార్గులకు మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, అధ్యాపకులుగా చెప్పినాం, శాస్త్రవేత్తలుగా చెప్తా ఉన్నారు. ఇటువంటి మేధావులు ఎన్ని రకాలుగా చెప్పిన వాళ్ళు చేసే పని తెలంగాణలో చేస్తున్న తరపు కాకతీయ యూనివర్సిటీ భూములు కూడా ఇప్పటివరకు లెక్కకు లేవు. వాటికి హద్దులు పెట్టడం లేదు. ల్యాండ్ ఏమో యూనివర్సిటీ పేర్ల మీద ఉంటుంది, కానీ ఆ ల్యాండ్లను ఎందుకు దోచుకుంటున్నారు ఏందని పట్టించుకునేటువంటి నాదుడు లేకనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది. 1969 ఉద్యమ కాలంలోనే ఈ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. 1974లో ఎస్టాబ్లిష్ అయినటువంటి యూనివర్సిటీలో అప్పుడు 5,000 మంది విద్యార్థులు, 400 మంది ఫ్యాకల్టీతో మొదలైనటువంటి విశ్వవిద్యాలయం ఇవాళ శాఖోపశాఖలై ఇంకా దానికి కొన్ని వేల ఎకరాల భూమి కావాలి. అటువంటి దాని దగ్గర ఒక ప్రకృతిని నిలయమైనటువంటి ఉండేటువంటి ఆ 400 భూమిని ఎవరికో పేరు మీద చెప్తే వాళ్ళు కోర్టుకు పోయి వాళ్ళ మా అధికారం అంటే మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ నాశనం చేయడానికి ఎవరు అవసరం లేదు. ఆ దేశం తలుచుకుంటే ఆ దేశాన్ని ఎడ్యుకేషన్ నాశనం చేస్తుంది అన్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసుకోవడానికి ఇక్కడ ఉండేటువంటి ఇంతకుముందు కేసీఆర్ గారు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు. వద్రాబాబు అంటే ఆయన ప్రైవేటైజేషన్ని అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలకు ఏదో నామం పెట్టి ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి భూములను మొన్నటిదాకా కూడా ఆయన కన్నేశాడు కేసీఆర్ గారు. ఉస్మానియా అప్పుడు విద్యార్థులదా అడ్డుకున్నారు, ఇప్పుడు కూడా విద్యార్థులతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలేదు. దేశాలే కూలిపోయినాయి, రాజ్యాలే కూలిపోయినాయి. మీరు విద్యార్థులతో జాగ్రత్తగా పెట్టుకోకండి. చివరికి చెప్తున్న ఆ భూములు అమ్మితే రేవంత్ రెడ్డి నీ పిల్లలను నమ్ముకున్నట్టు. విశ్వవిద్యాలయం భూములు, దానికి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భూములు అవి రేపు ఎన్ని ఎకరాలు కావాలన్న భూమి ఇవ్వాలి. ఎందుకంటే అవి శాఖోపశాఖలుగా అనేక రీసెర్చ్ సెంటర్స్ పెట్టించు పేరు ఉంటుంది, కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి ఆనుకొని ఉన్నటువంటి భూములు వాళ్ళు ఇప్పుడు అక్కడ దాన్ని పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ సైన్స్ స్టూడెంట్స్ అంతా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ వీళ్ళందరూ పోయి అక్కడ పరిశోధనలు జరుగుతున్నటువంటి భూముల్ని ఎవరో ఒక రియాల్టర్ పేరు మీద మీరు పెట్టి ఆయనకు ఆ భూములని అంటగట్టి ఇప్పుడు వాడు కోర్టు నుంచి తెచ్చుకున్నాడు కనుక ఆ భూములు మేము ఆ భూములు అమ్మడం అనడం సరి అయింది కాదు. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి యూనివర్సిటీ కనుక రేపు పెద్దలు పార్లమెంట్లో కూడా ఈ విషయంలో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. ఖబర్దార్, మీరు మళ్ళీ ఇటువంటి విశ్వవిద్యాలయాలతో మీరు తతంగాలు ఆడకండి. ఇది మంచిది కాదనేది వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.